హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన కళ్ళు తెరిచిన సీత అనే నవలను వినేద్దామండి. ఇది కథ కాదు, నవల కాదు, కవిత కాదు, వ్యాసం కూడా కాదు, వార్త కాదు, ఆత్మకథ కూడా కాదు. ఇది వాటిల్లో ఏ కోవలోకి చేరదు. ఇది ఒక అమ్మాయి జీవితంలో కొంత భాగం, పెళ్లి పెటాకులైన భాగం. ఇందులో ఒక్క సంఘటనైనా కల్పన లేదు. పాలల్లో నీళ్లు కలిపినట్టు, పట్టుతేనెలో బెల్లం పాకం కలిపినట్టు ఈ నిజ జీవితంలో కల్పనలు, ఊహాగానాలు, కట్టుకథలు కలపలేదు. ఇది నిజ జీవిత సంఘటనలు. ఇది ఆ అమ్మాయికి తెలియకుండా రాసింది కాదు. ఆ అమ్మాయి చెప్పగా తెలుసుకుని ఆమె ఇష్టంతో ఆమె ఇచ్చిన కాగితాల ఆధారంగా రాసిందే. ఇందులో కొన్ని పేర్లు నిజం పేర్లు, కొన్ని పేర్లు మారు పేర్లు కూడాను. ఇక కథలోకి వెళ్దామా? ఈ అమ్మాయి పేరు సీత. ఇది అసలు పేరు కాదు, మారు పేరు. ఈ సీత హైదరాబాద్ అమ్మాయి. ఈ అమ్మాయి చాలా తెలివి తక్కువ పనిచేసి చాలా అవమానాలు పడింది. ఈ అమ్మాయికి స్కూల్ రోజుల వయసు నుంచి బాగా పుస్తకాలు చదివే అలవాటు. రోజు ఏదో ఒక పుస్తకం చదవకుండా నిద్రపోదు. సీత అక్క కళ్యాణి, ఇది మారు పేరే. ఈమెకి పుస్తకాలు ఇష్టమే. వీళ్లకు స్నేహితురాలు అరుణ, ఈమెకి పుస్తకాలు ఇష్టమే. ముగ్గురు పుస్తకాల్లో కథల గురించి, ఆ పాత్రల గురించి తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. సీత వాళ్ళకి ఈ పుస్తకాల అలవాటు తండ్రి నుంచే. ఆయన చేసే ఉద్యోగాలన్నీ చిన్న స్థాయి ఉద్యోగాలే, పెద్ద డిగ్రీలు ఉన్న చదువు కాదు. చిన్న ఉద్యోగాలతో ఎప్పుడూ చిన్న జీతాలే, అప్పుడప్పుడు నిరుద్యోగాలే. పైసా ఆస్తి లేదు. చేతిలో 4 పైసలు ఉంటే నచ్చిన పుస్తకం కొనేయడానికి ఆయన సంకోచించడు. స్నేహితుల నుంచో, లైబ్రరీల నుంచో, అద్దె షాపుల నుంచో ఏదో ఒక మార్గంలో సంపాదించేవి సంపాదిస్తూనే ఉంటాడు. తనకు బాగా నచ్చే వాటిని సొంతానికి కొని ఇంట్లో పెడతాడు. కూతుళ్ళిద్దరికీ పుస్తకాలు చదివే అలవాటు ఉండాలని, మంచి విషయాలు నేర్చుకుని కూతుళ్ళు ధైర్యస్తులుగా బ్రతకాలని ఆయన ఆశ. లైబ్రరీ పుస్తకాలతో సరిపెట్టుకోరాదా? అంతంత ఖరీదులతో పుస్తకాలు ఎలా కొనగలరు అంటే, అలా కాదమ్మా, కొన్ని పుస్తకాలు ఇంట్లోనే ఉండాలి. మీ పుస్తకాలు తప్పకుండా ఉండాలి. మా పిల్లలిద్దరూ చదవాలి. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ చదవాలి. లేకపోతే వాళ్ళు ఏం నేర్చుకుంటారో? కాస్త డబ్బు ఉంటే పుస్తకాల మీద పెట్టాలి కానీ బంగారం మీద పెడతామా? మొన్న మీ జానకి విముక్తి తెచ్చాను. పిల్లలిద్దరూ పడి పడి చదువుతున్నారు. ఆ మాటలే చెప్పుకుంటున్నారు అన్నాడాయన. ఆయన పేరు శేషగిరి. ఆయన నేను కమ్యూనిస్టుని, నాస్తికుణ్ణి అని చెప్పుకుంటూనే అంత గట్టిగా బ్రతకడం నాకు సాధ్యమా? ఆ పుస్తకాలంటే నాకు ఇష్టం. ఆ భావాలతో బ్రతకాలి అనుకుంటాను. పిల్లల్ని అలాగే నేర్చుకోమంటాను అంటాడు. ఆయనతో మాకు చాలా కాలం నుంచి పరిచయమే. అయినా ఎప్పుడైనా 6 నెలలకోసారి ఫోన్లో పలకరింపులు అంతే. ఆయన మాటలు ఉత్త మాటలు కావని, ఏదైనా సందర్భం వస్తే గట్టిగా ఉండగలడని నిన్నటిదాకా, ఈ సీత సమస్య వచ్చేదాకా తెలియదు మాకు. అప్పుడు కూడా ఆయన కొన్ని తప్పులు చేశాడనుకోండి. ఆ తండ్రి దగ్గర కూతుళ్ళిద్దరూ నాస్తికులైపోయారు. జానకి విముక్తి 4 సార్లు చదువుతూ చేతులు గాజులు, కాళ్ల పట్టాలు ఊడదీసి అవతల పడేశారు. సీత అయితే చివరింగులు కూడా ఊడలాగి పడేసింది. బొట్లు కూడా అప్పుడప్పుడు మానేయడం, అప్పుడప్పుడు పెట్టుకోవడం, ప్రయోగాలు మొదలుపెట్టారు. సీత అన్నింట్లోనూ గట్టిగా నిలబడేది. కూతుళ్ళ చేష్టలు చూస్తూ తండ్రి సంతోషించేవాడు. తల్లి మాత్రం లబలబలాడేది. మీ నాన్న చెడగొడుతున్నాడు మిమ్మల్ని అనేది. నాన్న చెడగొడితే నువ్వు బాగు చేయరాదు అనేవారు కూతుళ్ళు. మీరు నా మాట వింటారా అనేది తల్లి. నువ్వు కూడా ఏదన్నా పుస్తకం తెచ్చిపెట్టమ్మా, అది ఇంకా బాగా నచ్చితే మేము మళ్ళీ అన్నీ పెట్టుకుంటామనేవారు కూతుళ్ళు. సరేలేండి, మీకు ఇష్టమైనట్టు చేసుకోండి, రేపు పెళ్ళిళ్ళు అవ్వకపోతే మీరే ఏడుస్తారు అని ఊరుకునేది తల్లి. కూతుళ్ళు మంచి బుద్ధిమంతులని తల్లికి బాగా నమ్మకం. అక్కా చెల్లెళ్ళిద్దరూ వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ 10వ తరగతి చదివే రోజుల నుంచే తమ కన్నా చిన్నపిల్లలకి ప్రైవేట్లు చెప్తూ ఉండేవారు. సీత అయితే చిన్నపిల్లలకి లెక్కలు చెప్పే ప్రైవేట్ టీచర్. ప్రైవేట్లు చెప్పడానికి ముందే తనే లెక్కలు బాగా నేర్చుకుంటూ ఉండేది. తెల్లారగట్ల 4-5 గంటలకే లేచిపోయి చెద్దన్నాలు తిని టిఫిన్లు కట్టుకుని ఎంతెంతో దూరాలు పోయి పిల్లలకి ప్రైవేట్లు చెప్పి అటు నుంచే స్కూళ్ళకు పోయి సాయంత్రానికి ఇంటికి చేరేవారు. వాళ్ళు సంపాదించే చిన్న చిన్న జీతాలతో దాదాపు వాళ్ళ అవసరాలన్నీ తీరిపోయేవి. కాలేజీల్లో చదివే రోజుల్లోనూ అలాగే.
ఎప్పుడూ ప్రైవేట్లో మానలేదు. ఇంటికొచ్చాక వాళ్ళ చదువులు చూసుకునేవారు. సీత అయితే పడుకునే ముందు తప్పకుండా ఏదో ఒక నవల తిరిగేస్తేనే కానీ పడుకునేది కాదు. అప్పుడప్పుడు తప్పకుండా జానకి విముక్తో స్వీట్ హోమ్ తిరిగేస్తూ నిద్రలో మునిగిపోయేది. ఆదివారాల్లో ఇంటి నిండా పని. వారం రోజుల గుడ్డలన్నీ ఉతుక్కోవడం, పుస్తకాలన్నీ సర్దుకోవడం, ఆగిపోయిన నోట్సులు రాసుకోవడం, ఆ రోజంతా పుస్తకాల్లో సంగతులు చెప్పుకుంటూ తల్లి చెప్పిన పనులన్నీ చేసేస్తూ తల్లికి జానకి విముక్తిలో సత్యం గురించో, స్వీట్ హోమ్లో బుచ్చిబాబు గురించో చెప్తూ పకపకా నవ్వేవారు. తల్లి కూడా అడిగి అడిగి వినేది. కథల్లో కబుర్లతో ఆదివారాలు ఆనందంగా గడిపేయడమే, చీకు చింత ఎరుగరు. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలిగారు. కళ్యాణికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఇతర విషయాలన్నీ నచ్చినా తనని పూజలు చేయమంటారేమోనని ఆ అమ్మాయికి సందేహం వచ్చి ఆ మాటే పెళ్లి వాళ్లతో చెప్పింది. నేను పూజలవి చేయను, నోములవి అంటే నాకు నచ్చదు అని చెప్పింది. కాబోయే అత్తగారు భర్తగారు నీ ఇష్టం వచ్చినట్టే ఉండు అన్నారు. కానీ పెళ్లి మాత్రం బ్రాహ్మణ మంత్రాలతో జరగాలమ్మా అన్నారు. పెళ్లి అందమంతా పీటల పెళ్లిలోనే ఉందమ్మా అన్నారు. మంగళసూత్రాలు తలంబ్రాలు అవన్నీ లేకుండా పెళ్ళేమిటి అన్నారు. పెళ్ళి అలా జరగని తరువాత నీకు ఇష్టమైనట్టే ఉందో గాని అన్నారు. కళ్యాణి ఒప్పేసుకుంది. జానకి విముక్తి పడి పడి చదివిన కళ్యాణి చక్కగా తల వంచుకుని మంగళసూత్రాలు కట్టించుకుంది. లెక్చరర్ కళ్యాణి ఎగిరెగిరి తలంబ్రాలు పోయించుకుంది. సీతకి అదంతా చాలా సిగ్గనిపించింది. మెళ్ళో ఆ మంగళసూత్రాలేమిటి? మగాళ్ళు కట్టుకుంటారా అలాగా? నెత్తుల నిండా బియ్యాలు దిమ్మరించుకుంటే అవి తలంబ్రాలా? అదేం ముచ్చట అని స్నేహితురాలి దగ్గర చాలా విసుక్కుంది. అదంతా తండ్రికి అసలే నచ్చలేదు. కూతురు గట్టిగా ఉండాలని ఆయన అనుకున్నారు. కానీ అలా ఉంటే పిల్లలకి పెళ్ళే అవదని ఆయనకి తెలుసు. ఆ తర్వాత రోజుల్లో ఆయన మాతో ఓసారి కళ్యాణికి పీటల పెళ్ళే జరిగిందండి అన్నారు. పోనీలేండి, దానికి మీరేం చేయగలరు? వాళ్ళ ఇష్టం అన్నాను. ఇష్టం కూడా కాదమ్మా, ఇష్టం లేకుండానే ఒప్పుకుంది అన్నాడు. కళ్యాణి సంసారంలో పెళ్లి తర్వాత గొడవలేమీ తలెత్తలేదు. తను భక్తురాలు అవలేదు. కానీ అత్తగారి మంచితనానికి లొంగి ఆవిడ చేసే పూజల పక్కన నోముల పక్కన కూర్చుంటూ ఉంటుంది. సీతకి అది నచ్చేది కాదు. అక్కగారు ఆ మాత్రం లొంగడం సీతకి కోపం. నేనైతే అవన్నీ చేయలేను బాబు అనుకుంది చాలాసార్లు. స్నేహితురాలితోటూ అంది కొన్నిసార్లు. కానీ చివరికి సీత కూడా అదే చేసింది. తనకి 23 దాటేటప్పటికి ఎంఎస్సి పూర్తి చేసి కొన్నాళ్ళు ఎంఎస్సి స్టూడెంట్స్కే లెక్కల లెక్చరర్గా చేసి తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా ట్రైనింగ్ ప్రొఫెషన్ పీరియడ్ పూర్తి చేసి రెగ్యులర్ ఎంప్లాయీగా కన్ఫర్మ్ అయ్యి చెన్నైలో బెంగళూరులో చివరికి మైసూర్లో ఉద్యోగం చేస్తూ 18,000 జీతం సంపాదిస్తూ కొంత డబ్బు బ్యాంక్లో పదిలపరుచుకుంటూ 25 వయసులో ఆఫీస్ పని లేని సమయాల్లో పుస్తకాలతోనే గాఢం గడుపుతూ ఉండేది. కానీ జానకి విముక్తి స్వీట్ హోము కొంచెం వెనుకబడ్డాయి. అవి పెట్లో భద్రంగానే ఉన్నాయి. కానీ వాటిని బయటికి తీసి ఏడాది దాటింది. మైసూర్లో ఉన్నప్పుడు సీతని స్నేహితురాలు చూడలేదు. కానీ చూస్తే ఆశ్చర్యపోయేదే. సీత మెడలో సన్నటి గొలుసు, చెవులకి చిన్న దుద్దులు, చిన్న బొట్టు, ఒంటిరాయి ఉంగరము చూసి స్నేహితురాలకి ఆ ముచ్చట్లు లేవని కాదు, సీతకి లేవని, సీత గట్టిగా ఉండగలదని స్నేహితురాలు గట్టిగా నమ్మేది. సీత ఎందుకిలా మారిందో సీతకే బాగా తెలియదు. ఒంటి మీద అవన్నీ పెట్టుకోకపోతే ఉద్యోగం రాదనా? అది కాదు. అక్కడ ఇతర ఆడపిల్లలు ఏమన్నా అన్నారా? అది కాదు. అవన్నీ పెట్టుకోకపోతే అందం ఉండదని సీత అనుకుందా? అది కాదు. మరేమిటి? ఏదో జంకు. అందరూ తనని తేడాగా చూస్తారు. ఆఫీసులో అందరి మధ్య తేడాగా కనబడడం ఎందుకు? చిన్న గొలుసు, చిన్న బొట్టు, పోనీ అందరిలాగే ఉంటాను. అక్క కూడా ఇలాగే ఆలోచించేది కదా. సీత ఎందుకలా మారిందంటే ఇంకో 10 మంది సీతలు తన చుట్టూ లేకపోవడం వల్ల. బొట్లు, నగలు, ముస్తాబులు లేని ఇంకో 4 ఆడవాళ్ళైనా ఇక్కడ అక్కడ కనబడితే సీత కూడా అలా ఉండగలిగేది. కానీ ఇతరులు లేకపోతేనే తను ఉండరాదు. అదే చేయలేకపోయింది సీత. చేయగలనని చిన్నప్పుడు అనుకుంది. కానీ అలా ఉండడం చాలా ఇష్టమే కానీ అలా ఉండలేకపోయింది. తోడుగా ఎవ్వరూ లేరు. ఆఖరికి అక్క కూడా లేదు. స్నేహితురాలు అసలే లేదు. ఎవరిని చూసినా ఎవ్వరూ లేరు. సీతకి మైసూర్లో ఎందుకో జంకు మొదలైంది. షాపుకి వెళ్ళి దారం అంత సన్నటి గొలుసు, బొట్టు బిళ్ళలు కొనేసింది. పావలా బిళ్ళలంత ఉన్న బొట్టు బిళ్ళల్ని చిన్న కత్తెర పెట్టి 10 ముక్కలుగా కత్తిరించి డబ్బాలో పడేసి ఉంచుకుంది.
చిన్న బిళ్ళ తీసి నుదుట మీద అంటించింది. అద్దంలో చూసి సిగ్గుపడి నవ్వుకుంది. సరే ఉండనియ్యి అనుకుంటూ అలాగే ఉండనిచ్చింది. మొహం మీద బొట్టు అవసరమా అని గతంలో వాదించుకునేవారు. ఇప్పుడు అవసరమేలే అనుకుంది. వారం రోజుల్లో అంతా అలవాటైపోయింది. అక్కడే చెవుల మీదకి దొద్దులు కూడా ఎక్కాయి. ఈ సీత 4 ఏళ్ల కిందట మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు చాలా శక్తిగల అమ్మాయిలాగా కనబడింది. అప్పటికే ఆడపిల్లలందరూ ఒళ్ళంతా బయట పెట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా జుట్లు విరబోసుకుంటూ సౌందర్య రాశిల్లా ఉన్నామని విర్రవీగుతుంటే, ఈ సీత సాదా చీరతో, సాదా జడతో, సాదా చెప్పులతో సాదా ఇంటి అమ్మాయిలాగా కనబడింది. అప్పుడు గాజులు లేవు, దుద్దులు లేవు, బొట్టు కూడా లేదు. చేతిలో ఏదో డైలీ పేపర్ పట్టుకుని వచ్చింది. అప్పటిదాకా మాకు వాళ్ళ నాన్నతోనే పరిచయం కానీ ఈ పిల్లలతో పరిచయం లేదు. సీతని అదే మొదటిసారి చూడడం. లోపలికి వచ్చి కూర్చున్నాక, ఏమిటి చెవులకు కూడా ఎప్పుడు పెట్టుకోవా అంటే, పెట్టుకునేదాన్నండి, ఈ మధ్య తీసేసా అంది. ఎందుకు అంటే కొంచెం నవ్వి, జానకి విముక్తి చదివినప్పటి నుంచి అవన్నీ నచ్చడం లేదు అంది. మరి అమ్మకి నాన్నకి నచ్చుతుందా అంటే, నాన్నకి చాలా ఇష్టం, అమ్మకే నచ్చదు, తిడుతూ ఉంటుంది. ఇలా ఉంటే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, బుట్టన్నా పెట్టుకో అంటుంది. ప్రపంచంలో ఉన్న కోట్ల కోట్ల ఆడవాళ్లలో హిందూ మతంలో తప్ప ఎవ్వరూ బొట్టు పెట్టుకోరు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవడం లేదా అంటే, వాళ్ళ గోల మనకెందుకు, వాళ్ళ పద్ధతి వాళ్ళది, మన పద్ధతి మనది అంటుంది. మన పద్ధతిలో కూడా తేడాలు ఉండొచ్చు, నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది అంటే నవ్వుతుంది. ఏడ్సావులే అంటుంది. అంతే, అంతకన్నా కోపం ఉండదు. మా అక్క నేను అలాగే మాట్లాడతాం. మేమిద్దరం శ్రద్ధగా ప్రైవేట్లో చెప్పుకుంటూ మా చదువులు మేము చూసుకుంటున్నామని మా అమ్మకి కూడా మేమేం చేసినా ఇష్టమే. ఎప్పుడన్నా కోపం వస్తేనే మా నాన్నని తిడుతుంది. పనికి మారిన పుస్తకాలన్నీ తెచ్చి బీనాన్నే మిమ్మల్ని పాడు చేస్తున్నాడు, తండ్రి అనేవాడు పిల్లల్ని అదుపులో పెట్టాలి అంటుంది. పనికొచ్చే పుస్తకాలేవో నువ్వే తెచ్చి ఇవ్వమ్మా, అవి చదివి చూస్తామంటే, నా మాట వింటారు మీరు, అంత బుద్ధి ఎడిసింది మీకు అంటుంది. ఎప్పుడన్నా మా మేనమామ వచ్చినప్పుడు నా పిల్లలు రత్నాలు అని చెప్పుకుంటుంది. అక్కడ మేముంటే, అమ్మ మమ్మల్ని రత్నాలతో పోల్చుకో, రత్నాలు ఎందుకు పనికొస్తాయి, నా పిల్లలు మంచి పుస్తకాలు అను. నేను జానకి విముక్తి పుస్తకాన్ని, అక్క స్వీట్ హోమ్ పుస్తకం, పోనీ ఇంకేదన్నా పుస్తకం అలా అను మమ్మల్ని అంటాం. మీ నాన్న కమ్యూనిస్టు పుస్తకం, అంతేగా, సరిపోతారు ముగ్గురు అని తిడుతుంది. మా మామయ్య నవ్వుతూ అంతా వింటాడు. ఆ మాటలన్నీ సీత నేను అడుగుతూ ఉంటేనే చెప్పింది. అంతా విని మీ అమ్మ నాన్న చాలా బాగున్నారు అన్నాను. ఆ సీత ఆ తర్వాత మళ్ళీ రాలేదు, మళ్ళీ కనబడలేదు. అప్పుడప్పుడు ఫోన్లే, క్రమంగా అవి తగ్గిపోయాయి, ఆగిపోయాయి. సీతని దాదాపు మర్చిపోయాను. సీత తండ్రితో మాత్రం ఏడాదికో పలకరింపన్నా నడుస్తుంది. ఆ పలకరింపుల్లో ఏదో ఒక పత్రికలో వచ్చిన నా కొత్త వ్యాసం గురించే మాటలు జరిగేవి. సీత ఎక్కడ ఉందో ఆయన చెప్తేనే వినేదాన్ని. చెన్నైలో ఉందని, బెంగళూరులో ఉందని, మైసూర్లో ఉందని ఆయన చెప్తే ఆ ఉద్యోగాల గురించి అడిగేదాన్ని. అంతకన్నా ఆసక్తి ఉండేది కాదు నాకు. ఈ మధ్యనే 2 నెలల కిందట శేషగిరి గారు ఫోన్ చేసి, సీతకు పెళ్ళైపోయిందమ్మా, అమెరికాలో ఉంది ఇప్పుడు అని చెప్పారు. అలాగా, అక్కడ ఏ ఊరు, చికాగో అన్నారమ్మా. ఒక్క మాటన్నా చెప్పింది కాదేం. ఎలా చెబుతుందమ్మా మీకు, పీటల మీద పెళ్ళే చేసుకుంది. మంగళసూత్రాలు, తలంబ్రాలు అన్నీ, సత్యనారాయణ వ్రతం కూడా పీటల మీద కూర్చుంది. ఈ పిల్ల అయినా గట్టిగా ఉంటుందనుకున్నాను, ఇద్దరికీ అలాగే చేయాల్సి వచ్చింది. నాకు ఇష్టమే లేదు, వాళ్ళని నిర్ణయించుకుంటే నేనేం చేస్తాను అంటూ ఆయన ఎంతో అసంతృప్తిగా మాట్లాడాడు. అయ్యో, మీరు అలా బాధపడకండి, వాళ్ళకి శక్తి లేకపోతే మీరేం చేస్తారు, వాళ్ళు నాస్తికత్వం అలా ఉంది, పోనివ్వండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఒత్తిడి చేయలేరు కదా. సీతకి ఇష్టం లేదమ్మా, మగపెళ్లి వాళ్ళు ఒత్తిడి, మంత్రాల పెళ్ళి వద్దనుకుంటే పెళ్ళే మానుకోవాలి. ఇక ఇంతకన్నా మంచి కుర్రాడు దొరకడులే అనుకున్నట్టుంది. నాన్న ఇంతకన్నా మంచి సంబంధం తేలేడులే అనుకుందేమో, అన్నిటికీ ఒప్పుకుంది. పోనీలేండి, ప్రపంచం అంతా ఇలాగే ఏడిసిందిలేండి, 1,00,000 మందిలో ఒక్కరైనా బుర్ర ఉపయోగించే లోకం కాదు ఇది. అంతకన్నా ఏం చేస్తుంది. ఇప్పుడు బాగుందా? బాగుందమ్మా, వెళ్ళి 2 నెలలే అయ్యింది. 2 సార్లే చేసింది ఫోను. 1 నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతుంది. బాగున్నావా అమ్మా అంటే, బాగున్నాను నాన్న అంటుంది. అన్నీ ఫోన్లే, ఉత్తరాలే పోయాయి. చివరిదాకా ఆయన బాధపడుతూనే మాట్లాడాడు. చాలా పుస్తకాలు పట్టుకెళ్ళిందిలేండి, చదువుకుంటుంది.
అదో అలవాటు ఉంది అని ఆయన ఆఖరిలో కొంచెం సంతృప్తి పడ్డారు. శేషగిరి గారిని ఒక మాట అడగాలని కళ్యాణి పిల్లప్పటి నుంచే అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. అది చప్పున గుర్తొచ్చింది. శేషగిరి గారు, ఒక్క మాట. ఇద్దరు కూతుళ్ళకి పీటల పెళ్ళిళ్ళు చేశారు, సరే, అవి వాళ్ళ నిర్ణయాలనుకోండి. మరి అల్లుడికి కాళ్ళు కడగడాలు, కన్యాదానాలు అంటారు కదా, మీరు అల్లుళ్ళకి కాళ్ళు కడిగారా అని అడిగాను. ఆయన బాగా ఇబ్బంది పడ్డట్టు అయ్యారు. ఏం చేయాలమ్మా, ఆ బుద్ధి లేని పనే చేశాను. నిజంగా చెప్పండి, కాళ్ళు కడగడం అంటే అది ఎలా జరుగుతుంది? పెద్ద పళ్ళెంలో నించుంటాడు, పక్కన చెంబులతో నీళ్లు పెడతారు. నేను వంగి అతని పాదాల మీద నీళ్లు పోసి అలా అలా కడిగాను. తర్వాత పళ్ళెంలో నుంచి యువతలికి దిగాక తెల్ల తువ్వాలు పెట్టి ఆ పాదాలు తుడిచాను. మీరు కమ్యూనిస్టుగా ఉండాలని మీకు అనిపించలేదా? అయ్యో, నా ఆదర్శమే అది. పిల్లలు ధైర్యంగా లేకపోతే నేనేం చేయాలి? పిల్లల కోసం మీరంతా దిగజానక్కర్లేదండి. పిల్లలకి మేనమామలున్నారు, వాళ్ళకి నాస్తికత్వం లేదు. వాళ్ళు సంప్రదాయ మనుషులే, వాళ్ళెవరో చేసేవారు, మీరెందుకు ఆ పని చేయాలి? అదంతా మొదటే మాట్లాడుకోవాల్సింది మీరు. అలాగంటారా? నేను చెయ్యని పని ఇంకొకరిని చేయమంటే మర్యాదగా ఉంటుందా అనిపించిందమ్మా. అసలు నాకు నిజంగా ఇష్టం లేదా పని, పిల్లలకి ఇష్టం లేదు. వాళ్ళు లొంగినట్టే నేను లొంగానమ్మా. వాళ్ళు లొంగితే అది వాళ్ళ సమస్య, అది తప్పించుకోలేకపోయారు వాళ్ళు. మీరైతే తప్పించుకోవచ్చు. ఆ కన్యాదానం పని మేనమామనో పినతండ్రినో చేయమంటే అది ఎంతో పుణ్యం అనుకుని సంతోషంగా చేస్తారు వాళ్ళు. మీరు చాలా తెలివి తక్కువ పని చేశారు. అవును, మీరు ఇప్పుడు చెబుతుంటే అలాగే అనిపిస్తుంది. అప్పుడు మీతో మాట్లాడితే బాగుండేదమ్మా. మా బావమరుదులు ఆ పని సంతోషంగానే చేసేవారు. సీత పెళ్ళప్పుడన్నా నేను గట్టిగా ఆలోచించవలసిందే. అల్లుళ్లకు కాళ్ళు కడిగే, కాళ్ళు తుడిచే కమ్యూనిస్టుని మాట మీరు. ఆయన కొంచెం నవ్వాడు. కడిగి వదిలేస్తే ఎలాగమ్మా, కాస్త తుడవాలి కదా, లేకపోతే జర్రున జారిపోతాడు. గుర్తొచ్చింది, కాళ్ళు కడగాలా అని ఒక ఆయన్ని అడిగానమ్మా. ఆయన కమ్యూనిస్టే, పర్వాలేదులే అన్నాడని పర్వాలేదనుకున్నాను. ఇలాంటి కమ్యూనిస్టుల వల్లే కమ్యూనిజం కునికిపాట్లు పడుతుంది. తప్పు కమ్యూనిజానిది కాదు. అయ్యో, కమ్యూనిజానిది తప్పని నేనెలా అంటానమ్మా? ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కోవాలా, ఇంకొకళ్ళు కడగాలా? అల్లుడు ఆ కాసేపు యజమానిని అనుకుంటాడేమో, మామగారిని బానిస అనుకుంటాడు. పెళ్లికి ముందే పువ్వులా స్నానం చేసి కాళ్ళు కడుక్కోడా అల్లుడు? అయినా కాళ్ళు కడిగే మామగారులు ఉంటే అల్లుళ్ళు పేడలు తొక్కిన కాళ్లతోనే పెళ్ళిళ్ళకి వస్తారులేండి. సీత కూడా అలాంటి మూర్ఖుణ్ణే పెళ్లి చేసుకుందా? పోనీలేండి, నా మాటలు ఆమెతో చెప్పకండి, బాధపడుతుంది. నేను అప్పుడప్పుడు బాధపడుతూనే ఉంటానమ్మా. అప్పుడప్పుడు కాదు, తప్పు తెలిస్తే ఎప్పుడూ బాధపడాలి. తప్పు చేసినట్టు తెలిసి బాధ కలిగితేనే తప్పు దిద్దుకుంటాం. ఇంకోసారి ఆ తప్పు చేయం. మీకు ఇంకో కూతురుందా? లేదమ్మా. మీకు తెలుసు. ఏమో, ఈ 4 ఏళ్ల కాలంలో పుట్టిందేమో అని అడిగాను. జరిగిపోయిన దానికి ఇంకేం చేస్తారు? కాలం వెనక్కి రాదు. ఇక ముందు గట్టిగా ఉంటారా? అబ్బా, అసలు వాళ్ళ కాళ్ళు ఎలా కడిగారండి? కడిగేటప్పుడు గిల్లవలసింది. ఆయన బాగా నవ్వాడు. ఆ తర్వాత దాదాపు 3 నెలలకి ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. కంప్యూటర్ ముందు కూర్చున్న గాంధీకి హఠాత్తుగా ఒక మెయిల్ కనబడింది. గాంధీ అక్కడి నుంచే నాతో అన్నాడు, మీ పేరుతో ఒక ఉత్తరం వచ్చింది చికాగో నుంచి. సీతట. సీత ఎవరు అన్నాడు. సీత? సీత ఎవరు? సరిగ్గా చూడు అన్నాను నేను. దాన్ని గబగబా ప్రింటౌట్ తీసి నా దగ్గర పెట్టి తను మళ్ళీ కంప్యూటర్ దగ్గరికే వెళ్ళాడు తన పని చేసుకోవడానికి. అది చదువుతూ ఉంటే నెమ్మదిగా సీత గుర్తొచ్చింది. శేషగిరి గారి చిన్నమ్మాయి సీత. ఆశ్చర్యపడుతూనే చదివాను. రంగనాయకమ్మ గారు, నన్ను క్షమించమని కోరుతున్నాను. మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇక్కడికొచ్చి పడ్డాను. దారి తెన్నో లేకుండా ఉన్నాను. మీతో అంతా చెప్పేసుకోవాలని ఉంది. ఇప్పుడు వేరే మాటలు కాదండి. నేను తక్షణం ఇతని చెర నుండి బయటపడాలి. ఇతనితో ఇక ఉండలేను. కానీ ఇండియాకి వచ్చేయాలని లేదు. ఇక్కడే వేరే చోటకు పోయి ఏదన్నా చిన్న ఉద్యోగం సంపాదిస్తే మా వాళ్ళకి కూడా డబ్బు పంపొచ్చు అనుకుంటున్నాను. ఇండియాలో జీతాలు నాకే చాలవు. తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. కానీ ఏం చెయ్యాలో తోచడం లేదు. మీకు తెలిసిన స్నేహితులు ఎవరైనా ఇక్కడ ఉంటారనుకుంటున్నాను. ఎవరైనా నాకు చిన్న ఉద్యోగం చూసి పెడితే అక్కడికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడికి వచ్చి 5వ నెల నడుస్తుంది. 2 నెలల నుంచి ఇదే ఆలోచనతో ఉన్నాను. మిమ్మల్ని, జానకిని తలుచుకొని రోజు లేదు. దయచేసి నా మీద కోపం పెట్టుకోకుండా నాకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను.
మీ జవాబు కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూస్తాను. రాత్రులు చూడలేను. ఇతను ఇంట్లో ఉంటాడు. ఇతను పగలు ఆఫీస్కు వెళ్ళిపోయాకే ఇతను నాకు వదిలేసిన పాత ల్యాప్టాప్ తెరుస్తాను. నాకు సెల్ లేదండి. ఇంట్లో సెల్ని ముట్టుకోను. దాన్ని ఉపయోగిస్తే మీ నెంబర్ అందులో పడి నాకు చాలా ఇబ్బంది కావచ్చు. మెయిల్స్ ద్వారానే మీతో మాట్లాడగలను. నన్ను క్షమించండి. అవసరం వచ్చినప్పుడే మీతో మాట్లాడుతున్నాను. 3 ఏళ్లకు పైగా మీకు దూరంగా ఉన్నాను. నా పీటల మీద పెళ్లి మాటని మీకు చెప్పడానికి సిగ్గుపడి దాచాను. నన్ను క్షమించండి. చిన్న జవాబు ఇవ్వండి. మీరు జానకిని ఎంతో దయతో విముక్తి చేశారు. నా మీద కూడా దయతో నన్ను ఇక్కడి నుంచి బయటపడేయండి. మా వాళ్ళ వల్ల ఇది జరగదు. నాకు తెలుసు. నా గోడు వినేవాళ్ళు ఇంకెవరూ లేరు. నన్ను క్షమిస్తారని ఆశతో మీ సీత. ఉత్తరం అంతా తెలుగులోనే ఉంది. నేను అదంతా చదివి పూర్తి చేసేటప్పటికి గాంధీ ఎదురుగానే ఉన్నాడు. ఇది చదువు అన్నాను. అక్కడే చదివేశాను. ఈ అమ్మాయి మనకి బాగా తెలుసు. అవును, బాగా గుర్తొచ్చింది. వెంటనే శేషగిరి గారికి చెప్పాలా? ఆయనేం చేయగలడు? అయినా అదంతా తర్వాత. ముందు ఆ అమ్మాయికి జవాబు ఇచ్చేస్తాను. ఏం రాయను? ఆమె ఉత్తరం అందిందని రాయి. ఆందోళన పడకు. ఏం చెయ్యాలో ఆలోచించి ఆ ప్రయత్నాలేవో చేస్తాం. ఎప్పటికప్పుడు నీకు రాస్తాం. మెయిల్స్ చూసుకుంటూ ఉండు అని రాయి. ఇప్పుడు మనకి రాత్రి కదా, వాళ్ళకి పగలే. కంప్యూటర్ చూసుకుంటుంది. ధైర్యంగా ఉండమని రాయి. మొదట ఆ 2 మాటలు రాసేయి అని నేను అంటూ ఉండగానే గాంధీ సీతకు ఆ జవాబు ఇంగ్లీష్లో రాసేశాడు. గాంధీకి తెలుగులో కంపోజ్ చేయడం రాదు. తరువాత ఇద్దరం ఆలోచించాం. అమెరికాలో మాకు తెలిసిన వాళ్ళెవరా అని గబగబా వెతికాము. అప్పటిదాకా తెలిసి ఉన్న ఆ నలుగురినే పట్టుకున్నాము. ఒకరు శ్రీహరిరావు గారు. ఇది నిజం పేరే. ఈయన డాక్టరు. అట్లాంటాలో ఉంటాడు. ఎప్పుడో 36 ఏళ్ల క్రిందట నేను రాసిన విషవృక్షం నచ్చి నాకు ఉత్తరం రాసి మీకేమైనా డబ్బు కావాలా అని అడిగి తర్వాత క్యాపిటల్ పరిచయం ప్రింట్ కోసం డబ్బు ఇచ్చి ఫ్రాంటియర్ పత్రికకి డబ్బు పంపమని ఎప్పుడు చెప్పినా చెప్పగానే పంపుతూ అప్పటి నుంచి నా ప్రతి కొత్త రచనని చదువుతూ మాతో స్నేహంగా ఉంటూ ఉన్నవారు ఈయన. ఎవరికి సహాయం చేయడానికైనా చాలా ఇష్టపడతాడు. రెండో వ్యక్తి జయూబిని ప్రసాద్. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. సానోస్లో ఉంటాడు. ఇతనితో కూడా 25 ఏళ్ల నుంచి స్నేహం. నా పుస్తకాలు తెగ ఇష్టపడతాడు. ప్రగతి ప్రచురణల పుస్తకాలు విషయంలో చాలా సంతోషంగా ఒక్క చెయ్యే కాదు 2 చేతులు వేస్తున్నాడు. కాబట్టి ఏ మాట చెప్పినా వింటాడు. మూడో వ్యక్తి శ్యామల. ఇది మారు పేరే. ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీరే. సరిగ్గా సీత ఉన్న ఊళ్ళోనే చికాగోలో ఉంది. ఈ శ్యామల 3 ఏళ్ల నుంచే మాకు పరిచయం. అప్పుడు నా పాఠకురాలు కాదు. ఇప్పుడు అంత కాదు. కానీ నన్ను చాలా ఇష్టపడుతుంది. నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంది. ఏం చెప్పినా చేస్తుందని నాకు నమ్మకమే. ఇక 4వ వ్యక్తి మా పిల్లాడే. మా చెల్లెలి కొడుకు రవి. ఇతను అమెరికాలోనే జర్మన్ టౌన్లో ఉంటాడు. రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ నలుగురికి సీత ఉత్తరాన్ని గాంధీ మరో నిమిషంలో పంపించేశాడు. వాళ్ళకి రాశాడు. ఈ అమ్మాయి కోసం అక్కడ మీరేదైనా ఉద్యోగం చూడగలరా? వెంటనే మాకు రాయండి అని రాశాడు. ఆ సంగతి సీతకి కూడా రాసేశాడు. అప్పటికి సీత నుంచి మా మొదటి ఉత్తరానికి జవాబు వచ్చేసింది. ఎంతో సంతోషంతో పొంగిపోతూ రాసింది. ఎంత దయగా జవాబిచ్చారు, ఎంత తొందరగా జవాబిచ్చారు. మీకు రాశాను గాని జవాబు రాదనే భయంతోనే ఉన్నాను. ఇంకో ఉత్తరం రాద్దామని కాగితం మీద రాసుకుంటున్నాను. అంతలో గాంధీ గారు జవాబిచ్చేశారు. ఇక నేను ధైర్యంగానే ఉంటాను. ఈ క్షణం నుంచే నాకు విముక్తి ప్రారంభమైపోయినట్టుగా ఉంది. మీ చేతిలో పడ్డాక నాకు తప్పకుండా విముక్తి జరుగుతుంది. ఈ పగలంతా ఈ కంప్యూటర్లని చూసుకుంటూనే గడుపుతాను. ఇదిగో ఇప్పుడే మీ నుంచి 2వ మెయిల్ వచ్చింది. నా సంగతి ఎవరెవరికో చెప్పామని గాంధీ గారు రాశారు. అది కూడా మళ్ళీ మళ్ళీ చూశాను. నేను నెల్లాళ్ల కిందటైనా మీకు రాసి ఉండాల్సింది అని రాసింది. ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి ఉత్తరం వెళ్ళడము రావడము నిమిషాల్లో జరిగిపోయాయి. ఎంత సైన్స్ ఉంది ప్రకృతిలో. ప్రకృతి అంతా సైన్సుల పుట్ట. వాటిని కనిపెట్టడం మాత్రమే మనుషులు చేశారు. కార్మిక సైంటిస్టులు చేశారు. సైన్స్ సూత్రాలు ఇంత స్పష్టంగా కనబడుతుంటే విగ్రహాలకి బట్టలు కట్టి నగలు తగిలించి దండాలు పెడతారెందుకు? చక్కగా సైన్స్ని చదువుకోక బాబాల వెంట స్వాముల్లార వెంట పడతారు. బాబాలకి రోగాలొస్తే వాళ్ళు ఆసుపత్రులకు పరిగెత్తాల్సిందే. అప్పుడన్నా తెలుసుకోరు భక్తులు. సీత నాస్తికత్వాన్నన్నా నిలుపుకుందో అది పోయిందో. సీత సంగతి వాళ్ళ నాన్నకి చెప్పొద్దా అన్నాడు గాంధీ. అప్పుడే ఎందుకు? చెప్పినా వాళ్ళేం చేయగలరు? కంగారు పడడం తప్ప. శ్రీహరి గారు వాళ్ళు ఏమంటారో చూద్దాం.
అయినా నాకు సీత మీద ఇంకా నమ్మకం లేదు. తనకి నేను ఒక ఉత్తరం రాస్తాను, దాన్ని స్కాన్ చేసి పంపుతూ గాని అంతలో ఆ నలుగురు కూడా ఏదో చెబుతారు. అదంతా అయ్యాకే శేషగిరి గారికి చెబుదాం, ఇప్పుడే ఎందుకు అన్నాను. సరే అలాగే అని ఏమన్నా వచ్చాయేమో చూస్తాను అని గాంధీ మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. నేను సీతకి ఉత్తరం మొదలుపెట్టి 10 పేజీల పైనే రాశాను. గాంధీ, పేజీ నెంబర్లు వేసి పంపించేయి. ఎన్ని పేజీలో చూడు, ముందు నువ్వు చదువు. గాంధీ ఆ పేజీలకు నెంబర్లు వేసి 13 అన్నాడు. గబగబా తను చదివి అవును, సీత బాగా ఆలోచించాలి అని పంపిస్తాను అని తీసుకుని వెళ్ళాడు. సీతకి నేనేం రాశానంటే, సీత, నీ ఉత్తరం వచ్చేటప్పటికి నిజంగా నువ్వు నాకు గుర్తులేవు. 3 ఏళ్ళో ఎంతో దాటిపోయింది నీతో మాట్లాడి, తర్వాత గుర్తొచ్చావులే. క్షమించండి క్షమించండి అని అంత రాసావెందుకు? నువ్వు నా విషయంలో ఏం తప్పు చేశావు? నీ విషయంలో నీ శక్తిని బట్టి నువ్వు చేసుకున్నావు, అది అర్థం చేసుకోలేనా నేను? అదంతా ఇప్పుడొద్దు, నీ సమస్య గురించే మాట్లాడు. అమెరికాలోనే ఉండి అక్కడే ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని చూసుకోవాలి అనుకుంటున్నావు. ఇండియాలో ప్రజలెవరూ తల్లిదండ్రుల్ని చూసుకోవడం లేదా? ఇక్కడి జనం బ్రతకడం లేదా? ఏ దేశంలో జనం ఆ దేశంలోనే చక్కగా బ్రతకగలరు. అయినా తల్లిదండ్రుల్ని నువ్వు చూసుకునేదేమిటి? మీ నాన్న చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. అంత అవసరమైతే మీ అమ్మ వంట పనులైనా చేసుకోగలదు. ఈ వయసుల నుంచి వాళ్ళ మీ మీద ఆధారపడి బ్రతుకుతారా? నీ పోషణ మీద బ్రతకాలని వాళ్ళు అనుకుంటారా? అదంతా ఇంకో 20 ఏళ్ల తర్వాత మాట. నీ సమస్య తల్లిదండ్రుల్ని పోషించడం కాదు, నిన్ను నువ్వు పోషించుకో చాలు. నీకు ఉద్యోగం ఎలా దొరకాలో వేరే వాళ్ళు చెబుతారు. వాళ్ళు మాకు రాశాక ఆ మెయిల్స్ అన్నీ నీకు పంపిస్తాము, అవి చూసి ఆలోచించుకోవచ్చు. నువ్వు ఉన్న ఊళ్ళోనే శ్యామల అనే అమ్మాయి ఉంది, 30 ఏళ్ల వయసు, ఏదో ఉద్యోగం చేస్తుంది, చాలా మంచిది. నీకు ఏ సహాయం అయినా చేయగలదు. ఆమెతో నువ్వు మెయిల్స్ ద్వారా మాట్లాడుకోవచ్చు. సీత, అసలు నువ్వు తెలుసుకోవాల్సింది ఉద్యోగం మాట కాదు, అది ఎక్కడో అక్కడ దొరుకుతుంది, దొరక్కపోదు. నువ్వు లెక్కల్లో ఎక్స్పర్ట్వి, ట్యూషన్లైనా చెప్పుకోగలవు, అదంతా తర్వాత. అతనితో ఇక ఉండలేనన్నావు, ఆ సంగతి గట్టిగా నిర్ణయించుకున్నావా? నీ అసంతృప్తులేమిటో, నీ విమర్శలేమిటో, నీ కంప్లైంట్స్ ఏమిటో అవన్నీ అతనితో ఒకసారి మాట్లాడి చూస్తే ప్రయోజనం ఉండదా? అతనితో నీ పద్ధతులు మారకపోతే నేను నీతో ఉండను అని నువ్వు ఖచ్చితంగా చెప్పినా ప్రయోజనం ఉండదని అనుకుంటున్నావా? సీత, ఒక విషయం నిర్మోహమాటంగా చెబుతున్నాను. నీ మాటల మీద నాకంత నమ్మకం కలగడం లేదు. నీతో నాకు పరిచయం పోయింది. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలియదు. చాలామంది అమ్మాయిల్ని చూస్తూ ఉంటాం కదా, ముందు ఏదో కోపంతో బాధతో బయటికి వచ్చేస్తారు. వెంటనే భర్తగాళ్ళు వచ్చి 4 గాలి మాటలు చెప్పి గాలి వాగ్దానాలు చేస్తే వారం రోజులు తిరగకుండా వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. జానకి ఏం చేసింది మొదట? వెంకట్రావు వచ్చి 4 అబద్ధాలు చెప్పగానే వెళ్ళిపోయింది కదా. మీ ఊళ్ళోనే ఉన్న శ్యామల గురించి చెప్పానే, ఆ అమ్మాయి కూడా సరిగ్గా అదే చేసింది. 2 ఏళ్ల కిందట అతని నుంచి బయటికి వచ్చి ఆ ఊళ్ళోనే 6 నెలల పాటు తన ఉద్యోగం తను చేసుకుంటూ వేరే చోట ఉండి అతను పదే పదే వచ్చి అడుగుతుంటే చివరికి నమ్మి వెళ్ళిపోయింది. 1 నెల రోజులన్నా తిరగకుండా తన మకా మా ఇంట్లోనే వేరే గదిలోకి మార్చుకోవాల్సి వచ్చింది. ఎంత మెత్తని మనిషో, ఆమెకి ఆ గతి తప్పలేదు. ఆమె చేసిన తప్పు ఫలితంగా ఆమెకి నెల తప్పింది. ఆ సంగతి వేరే గదిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు అర్థమైంది. నిర్ఘాంతపోయి అబోర్షన్ చేయించుకోవాలనుకుంది, అది చేయలేకపోయింది. ఇప్పుడు ఏడాది నుంచి పిల్లాన్ని పెంచుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ భర్తగారింట్లోనే తన వంట తాను చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. విడాకుల కోసం ఆలోచించింది కానీ లాయర్లతో పడలేక కోర్టుల చుట్టూ తిరగలేనని, ఎప్పటికైనా మ్యూచువల్గా విడాకులు జరగాలనే ఆలోచనతో అలా కాలం గడుపుతుంది. 2 ఏళ్ల కిందట బయటికి వచ్చి 6 నెలలు ఉన్న మనిషి అప్పుడే ఇప్పుడున్నంత గట్టిగా ఉంటే ఎంత సుఖపడేది? అప్పుడు ఎంత చెప్పినా తలకెక్కలేదు. నువ్వు బాగా ఆలోచించుకోవాలని శ్యామల సంగతి రాశాను. ఊగిసలాట పనికిరాదు. అతనితో ఒకసారి మాట్లాడితే ప్రయోజనం ఉంటుందనిపిస్తే మాట్లాడు. ఏదో బెదిరింపు కోసమనో, బయటికి వెళ్ళే షరతులు పెడితే దారికొస్తాడనో అలాంటి తెలివి తక్కువ ఆలోచనలు ఉండకూడదు. అతని మీద నీకు పూర్తిగా వ్యతిరేకత లేకపోతే కొంచెం మాట్లాడి చూడు. లేకపోతే పెద్ద ఉత్తరం రాసి అతనికి నువ్వు దేనికి బాధపడుతున్నావో వివరంగా చెప్పు. నువ్వు మారకపోతే నీతో ఉండలేను అని తేల్చి చెప్పు. అతనితో ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదని నీకు ఇప్పటికే అనిపిస్తూ ఉంటే అతనికి దూరంగా వేరే గదిలో ఉండడం మొదలుపెట్టు. శ్యామలలాగా నెల తప్పే ప్రమాదం తెచ్చుకోకు. పోనీ ఇంకో రకంగా ఆలోచించు.
నీ తల్లిదండ్రుల్ని చూడాలనిపిస్తుందని ఇండియాకి వెళ్తానని అడిగి ఇక్కడికి రా. ఇక్కడ ఉండి కొన్నాళ్ళు ఆలోచించుకో. నువ్వు ఎంత గట్టిగా ఉండగలవో మాకు అర్థం కాకుండా నిన్ను ఆ ఇంటి నుండి బయటికి తీసుకుని వచ్చే మార్గం ఆలోచించడం ఎలాగా? నీ గట్టితనాన్ని బట్టి కదా ఎవరైనా సాయం చేయగలిగేది. బాగా ఆలోచించుకుని చెప్పు. నీ మంచి కోసమే ఇన్ని రకాలుగా రాశాను సీత. నిరుత్సాహపడకు. నువ్వు గట్టిగా నిర్ణయించుకుంటే నీకు కావలసినట్టే జరుగుతుంది. ఆ రకంగా 13 పేజీలు రాశాను. అదంతా వెంటనే స్కాన్ చేసి సీతకు వెళ్ళింది. అప్పటికి మాకు శ్రీహరి గారి నుంచి జవాబు వచ్చి ఉంది. సహాయం చేయడానికి సంకోచించడం కాదు కానీ ఆ అమ్మాయి నిజంగా బయటికి వస్తుందంటే, వచ్చినా మళ్ళీ వెళ్లకుండా ఉంటుందంటే నాకైతే నమ్మకం లేదు. 2 ఏళ్ల కిందట శ్యామల సంగతి ఏమైంది? ఎన్ని మెయిల్స్ రాసావు? అయినా వెళ్ళింది. వెళ్ళి బయటికి రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. ఈ ఆడపిల్లల మీద నాకు నమ్మకం కలగడం లేదు రంగాజీ. మొదట ఒక పని చేద్దామనిపిస్తుంది. మాకు అక్కడికి విమానం మీద వెళ్లాల్సినంత దూరం. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళనా? నేను సీత తండ్రికి తెలిసిన వాడినని, నన్ను ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి రమ్మని శేషగిరి గారు అడిగారని, అందుకే చికాగోకి వేరే పని మీద వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చారని చెబుతాను. వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చుని మాట్లాడతాను. కొంచెం వాతావరణం తెలుస్తుంది. ఆ అమ్మాయి ఏదైనా ఉత్తరం రాసి నాకు ఇవ్వచ్చు. నెట్లోనే ఇవ్వచ్చులేండి. వెళ్ళమంటే వెళ్ళి చూసొస్తాను. ఆ అమ్మాయిని అడిగి రాయండి. నేను ఆమెకి రాయనా? ఆ అమ్మాయి నిజంగా బయటికి వచ్చేస్తానంటే నాతోనే బయటికి వచ్చేయచ్చు. తర్వాత విమానం ఎక్కి చేస్తాను. అది సమస్య కాదు. కానీ నాకు ఏమీ నమ్మకం లేదు. శ్యామలు ఇచ్చిన షాక్ ఇంకా వదలలేదు. ఈ శ్రీహరిరావు గారి ఉత్తరాన్ని గాంధీ వెంటనే సీతకి పంపించేశాడు. ప్రసాద్ నుంచి కూడా జవాబు వచ్చింది. ఉద్యోగాల సంగతి ఇంత వెంటనే ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయిని రెజ్యూమే పంపమనండి. దాన్ని బట్టి కొంచెం ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఆమెకి వెంటనే కొంచెం డబ్బు పంపమంటారా? ఒక $1000 పంపనా ముందు? ఏదైనా అవసరం ఉంటుంది కదా. మిగతా విషయాలు తర్వాత. డబ్బు విషయం వెంటనే రాయండి. ఆమె బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వమనండి. ప్రసాద్ ఉత్తరాన్ని కూడా గాంధీ సీతకి వెంటనే పంపించి ప్రసాద్కి జవాబు రాశాడు. డబ్బు కన్నా ఉద్యోగం సంగతి ముందు చూడు. ఆమె ఎంఎస్సీ చేసింది. 2 ఏళ్ళు విప్రోలో చేసింది. రెజ్యూమే పంపుతుందిలే, అందాక ఆలోచించు అని రాశాడు. శ్యామల నుంచి కూడా జవాబు వచ్చి పడింది. ఉద్యోగం సంగతి నేనేం చేయగలను? నేనే కాంట్రాక్ట్ ఉద్యోగిని. 3 నెలలకి నాకు కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటారు. 3వ నెల జరుగుతుంటే గుండెదడ మొదలవుతుంది. ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని. ఈ మధ్య మా దగ్గర చాలామందిని తీసేశారు. ఉన్న వాళ్ళకి పనులు పెరిగిపోయాయి. కొత్త వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రయత్నిస్తే సీతగారికి దొరుకుతుందేమో మా దగ్గర. అయినా ఈ ఊళ్ళోనేగా. ఒకసారి వెళ్ళి రానా వాళ్ళింటికి? ఒక 40 నిమిషాల దూరం. పర్వాలేదు. ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వెళ్తాను. వెంటనే రాయండి. మా అబ్బాయి బాగున్నాడు. 11వ నెల దాటింది. చకచకా నడిచేస్తున్నాడు. అబ్బా ఏమల్లరో, అస్సలు కుదరలేడు. డే కేర్ సెంటర్ ఆవిడ కూడా గోల పెట్టేస్తుంది. మీ పిల్లాడిని నేను చూడను బాబు అంటుందేమోనని ప్రతిరోజు భయపడుతూ వెళ్తాను. చాలా మంచి ఆవిడే. నవ్వుతూ చాలా పితూరీలు చెబుతుంది వీడి మీద. ఆవిడ కళ్ళజోడు టేబుల్ మీద ఉంటే వీడు దాన్ని పట్టుకుని విరగ్గొట్టబోయాడట. ఆవిడ వెంటనే లాక్కుందట. దాన్ని ఇచ్చేయమని. వీడు ఏడుపట. నిజంగా అది విరిగిపోతే నేను డబ్బు కట్టాల్సి వచ్చేది. సీత సంగతి వదిలేసి పిల్లాడి గోలలో పడిపోయాను. వెళ్ళనా సీతగారింటికి? వెంటనే రాయి పెద్దమ్మా. ఆ ఉత్తరం సీతకి పంపించేసి శ్యామలకి కూడా జవాబు రాసేశాడు గాంధీ. సీత చెప్పేదాకా మనం ఏం చేయలేము. అసలు ఆ ఇంటి అడ్రస్సు మాకు తెలియదు. సీత జవాబు కోసమే మేము ఎదురు చూస్తున్నామని. ఆఖర్న రవి నుంచి కూడా మెయిల్ వచ్చింది. ఇతను సీతని అర్జెంటుగా ఇండియాకి వెళ్ళిపోమ్మన్నట్టుగా సలహాతో రాశాడు. ఆమెకి ఇండిపెండెంట్ వీసా ఉండదు. అతని వీసా మీద వచ్చుంటుంది. ఇక్కడ లీగల్గా ఉద్యోగం ఎలా చేస్తుంది? చేస్తే ఇల్లీగల్గా చేయాలి. అలాంటివి కూడా దొరుకుతాయి కానీ అదేం కర్మ. అతని నుంచి బయటికి వచ్చి వేరే చోట ఉండి ఉద్యోగం చెయ్యాలంటే, ఒకవేళ అతను విడాకులకు పెడితే అతని వీసా మీదేమో ఉండడానికి వీలవదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. లీగల్ ఉద్యోగం లేకుండా, తన వీసా తనకి లేకుండా ఇక్కడ వేరేగా ఉండి ఉద్యోగం ఎలా చేస్తుంది? ఈ విషయాలన్నీ ఆమెకు తెలిసి ఉండవు. సీత నాకు కూడా తెలిసిన వ్యక్తే కాబట్టి ఈ మెయిల్ని ఆమెకు కూడా పంపిస్తాను. అతను విడాకులకు పెట్టాడంటే ఈమె లాయర్ని పెట్టుకుని కోర్టుకు తిరుగుతుందా? ఒకవేళ మ్యూచువల్గా డైవర్స్ అయిపోతే ఈమె వీసా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడే ఉండి ఉద్యోగం చేయడం సాధ్యం కాదు. ఆమె ఇండియాకి వెళ్ళిపోవడం ఆమెకు మంచిది. అక్కడే చేసుకోవచ్చు కావాలంటే. తన వీసా తను సంపాదించుకుని
తర్వాత ఎప్పుడైనా వస్తే రావచ్చు. గాంధీ, ఈ మెయిల్ ఆమెకు పంపిస్తాను కానీ నువ్వు కూడా ఆమెకి వివరంగా రాయి. రవి జవాబంతా రకంగా సాగింది. రవి గాంధీని పేరుతోనే పిలుస్తాడు. రవి గాంధీని చిన్నప్పుడు పేరుతో పిలుస్తుంటే మేం సరదా పడి అలాగే జరగనిచ్చాం. అదే అలవాటైపోయింది రవికి. వయసుల మధ్య చాలా చాలా తేడాలున్నప్పుడు వరుసలతోనే పిలవాలి అనే సంగతి చాలా ఆలస్యంగా గ్రహించాం. రవి గాంధీని వరుసతో పిలవాలంటే పెద్దనాన్న అని పిలవాలి. అది అలవాటే లేదు. రవే కాదు, మా పిల్లలిద్దరూ కూడా గాంధీని పేరుతోనే పిలుస్తారు. ఇప్పుడు మా ఇంట్లో పెరుగుతున్న 2 ఏళ్ల స్పాట్కస్ కూడా గాంధీని గాన్ని గాన్ని అని పేరుతోటే పిలుస్తాడు చాలాసార్లు. తాత తాత అని కూడా అంటాడు. గాంధీకి ఎలా పిలిచినా ఇష్టమే. కళ్ళు తెరిచిన సీత మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.